అందరికీ నమస్కారం. నిన్నటి రోజున ఎగ్జిబిషన్ నిర్వాహకుడు ఎమ్మెల్యే గారి పైన, ఎమ్మెల్యే గారి అనుచరుల మీద ఎస్పీ కంప్లైంట్ చేయడం జరిగింది. ఏదైతే ఇప్పుడు బ్లూ మీడియా ఉన్నటువంటి సాక్షి మీడియాలో ఎప్పుడెప్పుడు అభాండాలు రాద్దామా అనే విధంగా ఎదురు చూస్తూ ఉంటారు. గతంలో ఆ నిర్వాహకుడిని అడ్డుకోవడం జరిగింది అంటే అలాంటి ఉద్దేశం ఎమ్మెల్యే గారికి ఉండింటే ఈ రోజు ఆయన ఇంత స్వేచ్ఛగా ఎగ్జిబిషన్ ని స్టార్ట్ చేసేవారా అనేది మొట్టమొదటిగా అందరూ గమనించాల్సిన విషయం. ఎందుకు అంటే అంతా కూడా నగరంలో ఉన్నటువంటి ఏదైనా ఎవరైనా వచ్చి ఇక్కడ ఎగ్జిబిషన్ కానీ ఇంకొకటి కానీ నిర్వహించాలి అంటే ఎమ్మెల్యే గారు అడ్డుకోవడం పెద్ద విషయం కాదు. అలాంటిది ఆయన ఈ రోజు ఇంత స్వేచ్ఛగా ఎగ్జిబిషన్ ని ప్రారంభించడం జరిగింది. అయితే ఎగ్జిబిషన్ నిర్వాహకుడు ఒకటే చెప్తున్నారు, మా గతంలోనూ డిమాండ్ చేశారు, ఇప్పుడు డిమాండ్ చేశారు అని. గతంలో డిమాండ్ చేసినట్టయితే ఈ రోజు మీరు ఇంత స్వేచ్ఛగా వచ్చి ఎలా పెట్టుకుంటున్నారు అనేది మేము మొట్టమొదటిగా అడుగుతున్న విషయం. అంతేకాకుండా ఎమ్మెల్యే గారు ఈరోజు 18 నెలలుగా నగరంలో చేస్తున్నటువంటి అభివృద్ధిని ఓర్చుకోలేక ఇక్కడ జరుగుతున్నటువంటి అభివృద్ధి గతంలో పాలకులు చేయలేదు అనేది నగర ప్రజలందరూ కూడా గుర్తించిన విషయం, మనకందరికీ తెలిసిన విషయమే. ఎక్కడ చూసినా కూడా ఈరోజు రోడ్లు కానీ కాలువలు కానీ ప్రతి ఒక్కటి నగరంలో అభివృద్ధి దిశగా అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే గారు తీసుకెళ్లడం ఓర్చుకోలేక ప్రతిరోజు ఏదో ఒక రకంగా ఇలా మా ఎమ్మెల్యే గారి మీద అవాకులు చవాకులు పేల్చడం జరుగుతోంది. ఒకటే చెప్తున్నాం, ఇదే విధంగా మీ ధోరణి ఉంటే, ఇదే విధంగా మీరు వ్యవహరిస్తే మేము చూస్తూ ఊరుకో ఉండము. రేపొద్దున మా ఎమ్మెల్యే గారు కూడా మీ అందరికీ బుద్ధి చెప్పే పరిస్థితి వస్తుందని చెప్పి నేను ఈ ప్రెస్ మీట్ సందర్భంగా తెలియజేస్తున్నాను.